వ్యక్తి వికాసం. ఈ అంశం కేవలం విద్య, ఉద్యోగ విషయాలకు పరిమితమైన అంశం కాదు. వ్యక్తి జీవితంలోని అన్ని దశలకు సంబంధించిన అంశం. అంతేకాదు, శారీరక, మానసిక, సామాజిక, ధార్మిక, వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన ఒక విస్తృత స్రవంతి అంటున్నారు నిపుణులు. వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలేంటి? కుటుంబంలో, సమాజంలో, వృత్తిలో, ప్రవృత్తిలో పరిపూర్ణ వికాసం అవసరం ఏంటి? ఇత్యాది విషయాలపై ప్రసారం చేస్తున్న కార్యక్రమం వ్యక్తి వికాసం. మనం కంప్యూటర్లతో నిత్యం పనిచేస్తున్నాం. మనిషి సృష్టించినటువంటి కంప్యూటర్ని, అట్లాంటి కోటానుకోట్ల కంప్యూటర్లని అనుసంధానించి సమర్థవంతంగా పనిచేస్తున్నాం. ఇదొక అద్భుతం. కానీ ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబంలో, లేతే ఒక 10 మంది ఉండేటువంటి కార్యాలయంలో, ఒక 20 మంది ఉండేటువంటి ప్రయాణంలో మనం వాళ్లతో సంబంధాలని ఏ విధంగా మనం సాగిస్తున్నాం? సమాజంలో రుగ్మతలు ఎక్కువవుతున్నాయి, నేర ప్రవృత్తి పెరిగిపోతోంది అనేటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి జగదీష్ బాబు గారు ఈ విషయాలన్నీ కూలంకషంగా, విపులంగా, వివరంగా తెలియచేయటానికి మనతో ఈరోజు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఈ వ్యక్తిత్వ వికాసం అనేది కేవలం ఉద్యోగాలకు సంబంధించి, విద్యా విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అనే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఇది ఎవరికి అవసరం? ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే డిగ్రీ పాస్ అయినాక ఈ వ్యక్తిత్వ వికాసం గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. మరి ఈ విషయంలో మీ యొక్క సలహాలు, సూచనలు ఎట్లా ఉన్నాయి? ఇది ఏ దశ నుంచి ప్రారంభం కావాలి? వివరంగా తెలియచేయండి. వ్యక్తిత్వ వికాసం అన్న పదాన్ని తరచుగా వాడుతున్నాం మనం. వ్యక్తి అంటే ఒక భౌతిక రూపం మాత్రమే కాదు, ఒక మానసిక, ఎమోషన్స్తో కూడిన, ఫీలింగ్స్తో కూడిన ఒక చైతన్య స్వరూపం. ఈ వ్యక్తి వికాసం అన్నది వ్యక్తి నుండే మొదలు కావాలి. ఆ వ్యక్తిత్వ వికాసం అన్నది తాను జన్మ తీసుకున్నప్పటి నుండి తాను మరణం వరకు కొనసాగే ఒక నిరంతర చైతన్య స్రవంతి అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తిత్వ వికాసం ఉదాహరణకి నేను నా పట్ల, ఎదుటివారి పట్ల, సమాజం పట్ల ఉండే దృక్పథం, అట్లాగే మీకు మీ పట్ల, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల ఉండే దృక్పథం తేడా ఉంటుంది. ఎందుకంటే పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల యొక్క ప్రభావం, స్కూలింగ్, టీచర్స్ ప్రభావం, సొసైటీ, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. దీని అర్థం ఏంటంటే స్థూలంగా కనిపించే ప్రపంచం, సూక్ష్మంగా ఇప్పుడు నేను ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాను, అదంతా కలిసి నాలోనే ప్రపంచం ఉంటుంది. స్థూలంగా ఉన్న నాలో సూక్ష్మ రూపంలో బయట ప్రపంచం అంతా నాలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రపంచం మారాలి, సమాజం మారాలి అని అంటుంటాం. కానీ మనలోని సూక్ష్మ ప్రపంచంలో, సటిల్ ఫామ్లో మార్పులను తీసుకురాగలిగితేనే నిజానికి సమాజం మొత్తంలో పరివర్తన వస్తుంది. దీన్ని బట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని, లేదంటే సిలబస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెట్టడం వల్ల లాభం లేదండి. యాక్చువల్గా మీరు చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది సహజంగా జన్మ తీసుకున్నప్పటి నుండి ప్రతి వ్యక్తిలోనూ దేశ భాషలకు అతీతంగా జరుగుతుంది. అది ఇన్బిల్ట్ క్వాలిటీ. ఉదాహరణకి పుట్టినప్పటి నుండి సంవత్సరంన్నర వరకు పాలు తాగడము, తల్లి ఒడిలో సేద తీరడం ఇలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తల్లి స్పర్శ, కేర్ తీసుకోవడము, లాలించడము, పాలించడం ఇలాంటి వల్ల ఆ చైల్డ్ లోపల ఒక రకమైన ట్రస్ట్ ఇన్కల్కేట్ అవుతుంది అనమాట. శరీరానికి విటమిన్ లాగా మనసుకు కూడా ఒక విటమిన్ లాగా వ్యక్తిత్వంలో అది చేర్చబడుతుంది అనమాట. అట్లాగే సంవత్సరంన్నర నుండి 3.5 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల యొక్క లాలన వల్ల, వాళ్ళ యొక్క పోషణ వల్ల, వాళ్ళ యొక్క నడవడిక వల్ల పాజిటివ్ దృక్పథాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలుగుతుంది. అట్లాగే వాళ్ళకు మోటివేట్ అవుతారనమాట. దాన్నే సెల్ఫ్ డైరెక్షన్ అంటారు. ఒకవేళ ఈ స్టేజెస్లో వాళ్ళకి కరెక్ట్గా మనం అందించాల్సినంత కేర్ కానీ కరెక్ట్గా డైరెక్ట్ చేయలేకపోతే ఏమవుతుందంటే నెగిటివ్ ఆస్పెక్ట్కి వెళ్తుంది. వాళ్ళ లోపల ఒక రకమైన చికాకు రావడం, ప్రవర్తన లోపాలు రావడం, మొండితనం రావడం అలా జరుగుతుంది. అట్లాగే 3 to 5 years మధ్యలో అంటే ప్రీ స్కూలింగ్ అంటారు. అందులో కూడా చాలా విషయాల పట్ల ఇనిషియేట్ అవుతారు. భాష పెరుగుతుంది, కదలిక పెరుగుతుంది, ఎన్నో విషయాలలో ఉత్సుకత పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎరిగి తల్లిదండ్రులు వాళ్ళని నడిపించగలిగితే వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్, నేను అన్న భావన ఏర్పడుతుంది. నేను ఎలా చేస్తే బాగుంటుంది అన్న భావన ఏర్పడుతుంది. అట్లాగే స్కూల్ ఏజ్లో 5 years to 12 yearsలో
చదవడము, తెలుసుకోవడం, పిల్లలతో ఇంటరాక్ట్ కావడం ఇలాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళలో ఒక కాంపిటెన్స్ ఫీలింగ్, నేను ఇది చేయగలనన్న కాన్ఫిడెన్స్. ఒకవేళ అది కరెక్ట్గా మనం గైడ్ చేయలేకపోతే అది ఇన్ఫీరియారిటీకి దారితీస్తుంది. అందుకే చిన్నపిల్లల్లోనే చాలా నిశితంగా గమనిస్తే ఎన్నో సమస్యలు కనిపిస్తాయండి. అట్లాగే అడోలసెంట్ ఏజ్ మరింత సెన్సిటివ్ ఏజ్ గ్రూప్ అది. అందులో వాళ్ళలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందులో ఏంటంటే ఇప్పుడప్పుడే మొగ్గ తొడిగే వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి అసలు నేనేంటి, నేనేం చేయాలి, లైఫ్లో నా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సమాజంలో నా యొక్క పాత్ర ఏంటి, కుటుంబంలో నా యొక్క రోల్ ఏంటి, ఇలాంటి ఆలోచనలలో ఉంటారు. కరెక్ట్గా వాళ్ళని మనము ట్రైనప్ చేస్తే స్కూల్లోనూ ఇంట్లోనూ వాళ్ళ లోపల నేను అనే ఒక సమగ్రమైన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. అంటే 20 yearsలో 5 స్టేజెస్ చెప్పబడ్డాయి. మిగతా 50-60 సంవత్సరాలలో 3 స్టేజెసే చెప్పబడ్డాయి. ఆ స్టేజెస్లో కూడా వ్యక్తిత్వ వికాసం జరుగుతూనే ఉంటుంది. కానీ అత్యంత కీలకమైన దశ ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల లోపల ఉండే ఈ దశల్లో సమాజం కానీ, ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, చుట్టూ ఉన్న బంధువర్గం కానీ ఇచ్చే కేర్ కానీ, మన యొక్క పాత్ర కరెక్ట్గా పోషించగలిగితేనే ఆ వ్యక్తిని సమాజానికి కరెక్ట్గా ఒక మంచి పౌరునిలాగా అందజేయగలం. లేకపోతే మాత్రం అతను సమాజంలో ఒక చీడపురుగులాగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకని మీరు చూడండి, ఉదాహరణకి హిట్లర్ అని అంటాం కదా, అతని బాల్యం ఏంటంటే ఫాదర్ బాగా తాగొచ్చి మదర్ని కొట్టడము, హింసించడం ఇలా చేసేదన్నమాట. అది చూసినప్పుడు అతని లోపల ఆ కసి భావన పెరిగింది. ఆ కసి భావన పెరిగి నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చి అది ఒక హింసను ప్రేరేపించింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, కొడుక్కి తను తాగుతున్నాడు, కొంచెం లొట్టలు వేసుకుంటూ తాగుతున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, చూద్దాం నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఎప్పుడో ఒకసారి ఆలోచన కలిగినప్పుడు అతన్ని ఆ మార్గంలో నడిపించే అవకాశం ఉంది. అందుకనే ఏంటంటే అసలు తల్లిదండ్రులకు మానసిక శాస్త్రం పట్ల అవగాహన ఉంటేనే కరెక్ట్గా పిల్లల్ని వాళ్ళు గైడ్ చేయగలరు. ఇప్పుడు ఉదాహరణకి లంచగొండితనం ఉంది. మనం నిజానికి మనము అవినీతి, లంచగొండితనం ఇలాంటి ఒక నెగిటివ్ అలవాట్లని తల్లిదండ్రుల నుండే పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి రోల్ మోడల్స్ కావాలి. తల్లిదండ్రులు రోల్ మోడల్స్ అయినప్పుడు కరెక్ట్గా పిల్లల్ని గైడ్ చేయగలరు. అంటే దీని అర్థం ఏంటంటే తల్లిదండ్రులకే కాదు, ప్రతి ఒక్కరికి సమాజంలో వ్యక్తిత్వ వికాసం అత్యంత అవసరం. మనం చూస్తున్నాం రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎంత అతిక్రమిస్తున్నారో చూస్తున్నాం. చాలా సులువుగా అతిక్రమిస్తున్నారంటే అర్థం ఏంటంటే దాన్ని వాళ్ళు ఇలా చేసినా సరే ఎవరు మనల్ని పట్టించుకోరు అన్న యాటిట్యూడ్ మనం చూస్తున్నాం. సమాజంలో జరిగే ప్రతి హింసకి, ప్రతి డిస్టర్బెన్స్కి, ప్రతి అలజడికి మూల కారణం వ్యక్తిత్వ వికాసంలోనే, మానసిక వికాసంలోనే ఉంది. అయితే డాక్టర్ జగదీష్ బాబు గారు, మీరు చాలా చక్కటి విషయాలు కొన్ని చెప్పారు. సూక్ష్మంగా శ్రోతలకు తెలియజేస్తూ కొన్ని సందేహాలు. వ్యక్తిత్వ వికాసం అనేది ఉగ్గుపాల నుంచే నేర్పించాలి అని మీరు చెప్తున్నారు. అవునండి. చాలా మంది వాళ్ళు రేపు 20 సంవత్సరాల వరకు ఈ విషయం పట్ల అవగాహన లేకుండా డిగ్రీ పాస్ అయ్యాకనో, ఎంబీఏ పాస్ అయ్యాకనో వ్యక్తిత్వ వికాసం వైపు మళ్ళుతున్నారు. కానీ అది కాదు. పిల్లలకి తల్లి తండ్రి ఉగ్గుపాలు లాగించేటప్పటి నుంచి వాళ్ళ కదలికల్ని గమనించి వాళ్ళని ఒక ఆప్యాయంగా స్పర్శించే స్థాయి నుంచి ఈ వ్యక్తిత్వ వికాసం అనుబంధంగా వస్తూ ఉన్నది అని మీరు చెప్పారు. చాలా చక్కటి విషయం. మీరు ఒక మాట కూడా అన్నారు, మనసుకి విటమిన్ లాంటిది స్పర్శ అనేది చెప్పారు. చాలా చక్కటి విషయం చెప్పారు. వీటి ద్వారానే పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసము, ఆత్మీయత, ఆశావాహ దృక్పథం ఇవన్నీ డెవలప్ అవుతాయని కూడా మీరు చెప్పుకొచ్చారు. అయితే సందేహం ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. చిన్నప్పుడు తల్లి తండ్రి ప్రవర్తన పిల్లల్ని ఆ డైరెక్షన్గా తీసుకెళ్తుంది అని. అయితే ఒక అబ్జర్వేషన్ డాక్టర్ గారు, ఒక ఇంట్లో ఒక తండ్రి తాగుబోతుంటాడు, 2 పిల్లలు ఉంటారు. తండ్రి తాగుతూ ఉంటే వాడు తాగే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంకొక పిల్లాడు తండ్రి తాగి పిచ్చి వేషాలు వేస్తూ తల్లిని కొడుతూ ఉంటే వాడు తాగుడిని అసహించుకుంటాడు. మరి ఇది ఎందుకు జరుగుతుంది? నిజంగా తన ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉంటే ఇద్దరు అదే విధంగా తయారు కావాలి కదా. అవునండి, చాలా బాగా చెప్పారు, చాలా బాగా అడిగారండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిపై చాలా ప్రభావాలు ఉంటాయి. అందులో ఏంటంటే జీన్స్ అంటే జన్యువుల ద్వారా ప్రభావితమయ్యే అంశం ఒకటి, అట్లాగే తన పెరిగిన వాతావరణం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెరిగిన వాతావరణం ఒకటి, తర్వాత ఇంకొక థర్డ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, ఆత్మ పరిశీలన శక్తి, ఆత్మ దృష్టి కలిగిన
వ్యక్తులలో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్, ఒకటి జన్యువులు, వంశపారంపర్యంగా వచ్చే గుణాలు, రెండవది చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం మరియు అనుభవాలు, మూడవది అది లోపటి నుండి అంటే ఒక మనిషి తను విశ్లేషించే విధానంలో యునిక్నెస్, ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి తేడా ఉండే ఒక తత్వం అన్నమాట. ఇన్సైట్ ఆర్ సెల్ఫ్ అవేర్నెస్, దీన్నే సైకి అంటారు. ఇది మారడం వల్ల తండ్రి తల్లిని తాగొచ్చి బాదుతున్నాడు, ఒక వ్యక్తి ఏమో తండ్రి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక వ్యక్తి ఆలోచిస్తే, ఇంకొక వ్యక్తి ఇంకొక కోణంలో తల్లి పడే బాధల్ని చూసి ఎంతో వేదన పడి చచా ఇలాంటి విషయాలు ఎప్పటికీ జరగకూడదు, నా జీవితంలో నేను ఒక్క చుక్కను కూడా తీసుకోను అని మానసికంగా ఆ సెల్ఫ్ రియలైజేషన్ అది రావడం అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు అసలు యాక్చువల్గా వ్యక్తిత్వ వికాసంలో మేము చేసే అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ వ్యక్తిలో ఆత్మ పరిశీలన శక్తిని, ఆత్మదృష్టిని లోపటి నుండి పెంపొందించే ఒక పద్ధతే నిజానికి వ్యక్తిత్వ వికాస పాఠాలన్నమాట. బాగుంది డాక్టర్ గారు, మీరు చక్కటి విషయాన్ని చెప్పారు ఇక్కడ. అంటే వ్యక్తిలో ఉండేటువంటి జన్యువులు అతని పరిసరాలు ప్రభావితం చేస్తాయి, అందులో సందేహం లేదు. అయితే వ్యక్తిలో ఉండేటువంటి లోపలి వ్యక్తి సైక్ అంటున్నారు మీరు, ఆత్మదృష్టి, అది అత్యంత ప్రభావితం చేస్తుంది. అది డిసెసివ్ ఫ్యాక్టర్గా మీరు చెప్పినట్టుగా అనిపిస్తోంది. అవునండి. అయితే వ్యక్తిలో ఉండేటువంటి అంతర్దృష్టి, తనని పరిశీలించుకుని ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక వివేకం, ఇట్లాంటివే ప్రేరేపిస్తాయి తను ఏం చేయాలి అనే దానికి, అతని వ్యక్తిత్వ వికాసానికి కూడా ఇదొక బేసిక్ ఫ్యాక్టర్ అని మీరు చెప్తున్నారు. అవునండి. అయితే మీరు ఇంతకుముందు అన్నారు కదా, వ్యక్తిత్వ వికాసం అన్నది ఒక నిరంతరం జరిగే ఒక ప్రక్రియ, దానివల్ల మనిషి జీవన గతే మారుతుంది. అలాంటప్పుడు చిన్నప్పటి నుండే వ్యక్తిత్వ వికాసాన్ని రంగరించి మనము ఇవ్వాలి, అది నిరంతరం జరగాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఎగ్జామ్లో ఇంటర్వ్యూల్లో తుమ్మేస్తాం, మార్క్స్ ఇచ్చేస్తారు, గ్రేడ్స్ ఇచ్చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారు. కానీ అట్లా కాదు. తర్వాత మీరు అన్నారు ఒక పాయింట్ ఏంటంటే ఒక సంస్థలో పట్టుమని 10 మంది లేకున్నా అక్కడ కరెక్ట్గా సమగ్రంగా ఒక పద్ధతి ప్రకారం జరగవు. ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. అంతెందుకు నలుగురున్న ఫ్యామిలీలో ఉంటున్నాయి అంటున్నారు. సో ఇది అంతా చాలా కరెక్ట్. దీనికి అంతా కారణం ఏంటంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్. ఒక వ్యక్తి ఒక ఫిజికల్ ప్లేన్, సైకలాజికల్ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్, ఇంటెలెక్చువల్ ప్లేన్, సోషల్ ప్లేన్ అండ్ స్పిరిచువల్ ప్లేన్, ఈ అన్ని ప్లేన్స్లో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉన్న వివిధ అంశాలన్నిటిని ఒక సమగ్రంగా ఇంటెగ్రిటీతోని నడిపించే ఒక అద్భుతమైన కళనే వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం. అందులోనే సమాజ వికాసం దాగుంది, దాని ద్వారానే సమాజ శ్రేయస్సు జరుగుతుంది. తప్ప ఇది ఒక సబ్జెక్ట్ లాగా చేస్తే అది మనిషి లోపలికి వెళ్ళదండి. దానివల్ల మనం ఎంతైతే ఆశిస్తున్నామో అది సిద్ధించదు. బాగుంది, మరొక చక్కటి విషయం చెప్పారు. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. తర్వాత అంతర్గతంగా వ్యక్తిత్వం అనేది రూపుదిద్దుకోవాలి, బహిర్గతంగా కాదు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇందాక మనం ఈ దశల విషయంలో 20 సంవత్సరాల వరకు అవునండి 5 దశలు ఉంటాయి. తర్వాత మనిషి జీవితకాలంలో కేవలం 3 దశలు మాత్రమే ఉంటాయి అవునండి అని అన్నారు. ఒకసారి ఆ దశల గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను అడోలసెంట్ అంటే టీనేజ్ అంటే 20 years వరకు 5 దశలు అని చెప్పాము. దాని తర్వాత యంగ్ అడల్ట్ స్టేజ్లో ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అనే ఒక దశ. ఏంటంటే అక్కడ ముఖ్యంగా రిలేషన్స్ ఫామ్ అవుతాయి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, సమాజంలో నేనేంటి అనే ఆలోచన, నా యొక్క పాత్ర ఏంటి సమాజంలో, అట్లాగే ప్రేమ, పెళ్ళి అలాంటి దశలు కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా ఈ దశల్లో వ్యక్తి వికాసం మంచిగా ఉన్నప్పుడు అదొక పరిపూర్ణమైన ప్రేమలాగా దిద్దబడుతుంది. దీని తర్వాత వచ్చే మిడిల్ ఏజ్లో తను పిల్లల్ని సాకడము, వాళ్ళ పట్ల కేర్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలే అక్కడ సెంటర్ ఆఫ్ ఫోకస్ అన్నమాట. అందులో కేర్ అనే పిల్లలపై శ్రద్ధ, దాని ద్వారా సమాజానికి ఒక మంచి పౌరుని అందజేయడం అన్న ఒక స్టేజ్ అన్నమాట. తర్వాత లాస్ట్ ఓల్డ్ ఏజ్లో వచ్చే స్టేజ్ ఏంటంటే మానసిక సమగ్రత, జ్ఞాన సముపార్జన. దాని ద్వారా ఒక వ్యక్తి
తను ఇన్ని రోజులు నేను అన్నీ బాగా అనుభవించాను, అన్ని విధాలుగా నాకు మంచి జ్ఞానం వచ్చింది, ఇంకా ఇప్పుడు నేను ఆత్మసంతృప్తిగా ఉన్నాను, ఇంకా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, విజ్డమ్తో కూడిన ఒక స్టేజ్ అనమాట. ఈ స్టేజెస్లో కూడా మనిషి నిరంతరం నేర్చుకుంటాడు. తాను మరణించే రోజు వరకు కూడా నిరంతరం మనిషిని నేర్చుకుంటూనే ఉంటాడు. కాకపోతే ఈ స్టేజెస్లో నేర్చుకున్నది కూడా మొదటి నేను చెప్పిన 5 స్టేజ్లో నేర్చుకున్న దాని యొక్క పునాది మీద మాత్రమే నిర్మింపబడుతుంది. కాబట్టి ఆ పునాది, వ్యక్తిత్వ వికాస పునాది మొదటి 20 సంవత్సరాలు, దానిపై మనం కట్టే భవంతి తర్వాత 50-60 సంవత్సరాల్లో ఉండే 3 స్టేజెస్లో జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం నిరంతరం జరిగే ప్రక్రియ. రెండవది, ఆ వ్యక్తిత్వ వికాసానికి అసలైన పునాది, ఒక బలమైన పునాది విద్యార్థి దశలోనే జరుగుతుంది. వ్యక్తిత్వానికి రూపకల్పన అనేది 20 సంవత్సరాల లోపల దాదాపుగా పరిపూర్ణమవుతుంది. ఆ తర్వాత తను నేర్చుకున్నదంతా కూడా అప్లికేషన్, సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులలో తను ఒకడుగా అవునండి ముందుకు సాగడానికి తను నేర్చుకున్నదంతా తర్వాత దశలో ఉపయోగపడినప్పటికీ అక్కడ కూడా పరిసరాల నుంచి, పరిస్థితుల నుంచి తను నేర్చుకుంటూనే ఉంటాడు. అవునండి, ఇదొక నిరంతర ప్రక్రియ అని మీరు చెప్తున్నారు. తప్పనిసరిగా. అయితే ఇన్ఫ్లుయెన్సెస్, ప్రభావాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. చిన్నప్పుడు పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఉంటుందని అనుకున్నాం. అవును. మరి ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? ఒకవేళ సరైన ప్రభావం లేకపోతే ఎట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి? అట్లాగే స్కూల్లో ఒక శిల్పి లాంటివాడు టీచర్ అంటే, శిల లాంటివాడు పిల్లాడంటే, అవునండి, ఈ శిలలని ఒక శిల్పంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుడు అనే శిల్పి ఏ విధంగా ప్రవర్తించాలి? తర్వాత సొసైటీలో ఉండే పెద్దలు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక దుకాణం సముదాయానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది వ్యక్తుల మధ్యలోకి ఒక పిల్లాడు వెళ్తాడు. అక్కడ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటే బాగుంటుంది? చాలా బాగా అడిగారండి. ఇప్పుడు మీరు ఎట్లయితే అన్నారో, తల్లిదండ్రులు, చుట్టూ పరిసరాలు, పెద్దలు, సమాజం, ఉపాధ్యాయులు వీళ్ళంతా కలిసికట్టుగా కరెక్ట్గా మార్గనిర్దేశకం చేస్తే మాత్రమే పిల్లలు పరిపుష్టమైన వ్యక్తిత్వ వికాసానికి రాలేరు. వికాసం ఎలా ఉంటుందంటే, మీరు చెప్పినట్టుగా ఒక మట్టి ముద్ద నుండి ఒక మంచి బొమ్మ, ఒక రాయి నుండి ఒక శిల్పము, ఒక మొగ్గ దశ నుండి ఒక పువ్వు దశ ఎలా వస్తుందో అలా చాలా సెన్సిటివ్గా జరిగే ప్రక్రియ అది. అలాంటి ప్రక్రియని మనం ఏ స్టేజ్లో ఆ స్టేజ్ అర్థం చేసుకొని మనం వాళ్ళ తగ్గట్టుగా మనం మోల్డ్ అవుతూ, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఎమోషన్స్కి విలువనిస్తూ, అర్థం చేసుకుంటూ నడిపించడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తల్లిదండ్రులు ఇతర పిల్లలతో పోలుస్తారనమాట. వానికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంతది వచ్చినాయి, నీకు బుద్ధి లేదు, నువ్వు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వల్ల చాలా అనర్థం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్గా పెంచారు, పిల్లల్ని హాస్టల్కి పంపించారు. ఆ హాస్టల్ పంపించిన తర్వాత హాస్టల్లో బాగా స్ట్రిక్ట్ ఉంది, హోమ్ సిక్నెస్ ఫీల్ అయ్యారు. నాన్న నేను ఉండలేను, నేను వచ్చేస్తా అమ్మ అని కాల్ చేశాడు. కాల్ చేస్తే నువ్వు అక్కడే ఉండాలి, నేను నీ దగ్గరికి రానే రాము, వీళ్ళు ఇక్కడ నుండి చెప్పడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు, ఇటు తల్లిదండ్రుల డిమాండ్స్కి మధ్య ఆ పిల్లవాడు నలిగిపోయి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో డిప్రెషన్కి గురయ్యి పరిస్థితికి దారితీసింది. పిల్లవాడు సపోజ్కి వెనుకబడింది అనుకోండి స్టడీస్లో, అప్పుడు సుహృద్భావమైన వాతావరణం పిల్లవాడిని కూర్చుని పెట్టుకొని ప్రశాంత చిత్తంతో, అరే ఏమైందిరా, నీకు ఏమైంది, నీ ఇబ్బందులు ఏంటి అని వాళ్ళ స్థితికి దిగి ఎంపతిగా, అంటే వాళ్ళ స్థానంలో మనల్ని కూర్చుండబెట్టుకొని అసలు వాళ్ళ స్థితిలో మనం ఉంటే ఎలా ఫీల్ అవుతాం సున్నితంగా ఆలోచించి స్నేహపూర్వకంగా వాళ్ళతో మెలగాల్సి ఉంటుంది. అట్లాగే రోజు చాలాసార్లు ఇప్పుడు తల్లిదండ్రులు నవేడేస్ ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇంకా క్లిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు పిల్లలు వీడియో గేమ్స్కి, నెట్కి అడిక్ట్ కావడం, ఫేస్బుక్కి, వాట్సాప్స్కి, వీటన్నిటికీ అడిక్ట్ కావడం వల్ల వాళ్ళు ఇంకొక రూట్లో వెళ్ళిపోయి చెడిపోయే అవకాశం ఉంది. అందుకనే తప్పనిసరిగా తల్లిదండ్రులు కొంచెం సమయమైనా వాళ్ళకి కేటాయించాలి. ఒక పిల్లల్లాగా మెలగాలి. కొంచెం టైం ఉన్నా వాళ్ళని గ్రౌండ్కి తీసుకెళ్ళడము, వాళ్ళని ఆటలు ఆడించడం, ఇండోర్ గేమ్స్ కూడా ఇప్పుడు క్యారమ్స్, చెస్ లాంటివి ఆడడం వల్ల
సృజనాత్మకత డెవలప్ అవుతుంది, సునిశ్చితమైన జ్ఞానం వృద్ధి చెందుతుంది. అట్లాగే కొంచెం టైం ఉన్నా వాళ్ళని అమ్మమ్మల దగ్గరికి, తాతయ్యల దగ్గరికి, బంధువుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ విధంగా వాళ్ళకి అనుబంధాల యొక్క విలువ తెలుస్తుంది. రేపు ఆ వ్యక్తి ఇంటి నుండి సమాజంలోకి ప్రవేశించినప్పుడు అతని రిలేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అట్లాగే టీచర్స్, పేరెంట్స్ ఒక సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్తో కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి కొన్ని వారాలకో నెలలకో ఒకసారి కూర్చొని ఫలానా స్టూడెంట్ గురించి కేవలం ఆ మార్క్స్ గ్రేడ్సే చూడకుండా ఆ బలహీనతలు ఏంటి, బలాలేంటి, వ్యక్తి యొక్క ఎమోషన్స్ ఏంటి, ప్రవర్తన సరళి ఎలా ఉంది అనే అసెస్ చేసి దాని ప్రకారం కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగా ఉంటుందండి. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళు ప్రవర్తించే విధానాల్ని అవన్నీ అర్థం చేసుకొని కేవలము ఇంటి అవసరాలే కాకుండా మానసికమైన విషయాలు అర్థమయ్యేట్టుగా వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. అదే కాకుండా చాలాసార్లు టీచర్స్ ఇప్పుడున్న వ్యాపార ధోరణితో కూడిన విద్యా వ్యవస్థలో టైంకి వచ్చేసి పాఠాలు చెప్పి వెళ్ళడమే కాకుండా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన కుటుంబ నేపథ్యం, సాంఘిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే తెలివితేటల్లోనూ, అలవాట్లలోనూ, అభిరుచుల్లోనూ తేడాలు ఉంటాయని గ్రహించాలి. పరస్పర అనుబంధము, అవగాహన లేని బోధన కేవలం యాంత్రికం మాత్రమే. అది మార్కుల్ని మాత్రమే తెస్తుంది, కానీ మానసిక వికాసాన్ని ఏమాత్రం తీసుకురాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకరికి పోల్చడం, కొట్టడం, తిట్టడం అలాంటివి స్కూల్లో చేయకూడదు. పలానా వ్యక్తి మూడిగా ఉన్నాడు, కొంచెం చదువుల్లో వెనుకబడుతున్నా అనిపించినప్పుడు వెంబడి తల్లిదండ్రులని పిలిపించి ఇంటి పరిస్థితుల గురించి డిస్కస్ చేసి, ఇది ఒక జాయింట్ వెంచర్ అనమాట. తల్లిదండ్రులు, టీచర్స్ కలిసి ఆ పిల్లవాడిని మళ్ళీ ఒక రూట్లో పెట్టేటట్టు కౌన్సిలింగ్ ఇప్పిస్తే మరీ మంచిది. అట్లాగే ప్రతి నెల విధిగా మీటింగ్స్ కండక్ట్ చేయాలి. స్కూల్స్లో కండక్ట్ చేస్తే అందులో తల్లిదండ్రులు విధిగా ఇన్వాల్వ్ చేస్తే తప్పనిసరిగా మనం ఉద్దేశించిన బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే సైకాలజీ ప్రకారం ప్రతి క్లాసులో 100 మందిలో 20% మంది ఏదో విధంగా మానసికంగా, ప్రవర్తన పరంగా బిహేవియరల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని అసెస్ చేసే ఒక ప్రక్రియ లేదు మన స్కూల్స్లో. అందుకని సైకాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ ఇన్వాల్వ్ చేస్తే దానికి చాలా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కాలం పిల్లలలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సృజనాత్మకత పెంచే విషయాలు, ఇవన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసే విధంగా స్కూల్ అట్మాస్ఫియర్ ఉండాలి. కొత్త ఆధునిక యుగంలో వచ్చిన ఇంకొక సమస్య హాస్టల్లో తల్లిదండ్రుల పాత్ర కూడా టీచర్స్ పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళు హోమ్ సిక్ గురవుతారు, లోన్లీనెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. అదన్నీ కూడా అర్థం చేసుకొని హాస్టల్లో ఉపాధ్యాయులు చాలా అంకిత భావంతో వాళ్ళతో మెలగాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధ విద్య, మరీ స్ట్రిక్ట్గా ఉండడం, వారి పట్ల పరుషంగా ప్రవర్తించడం అలా చేయకూడదు. అది చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ జగదీష్ గారు. తల్లిదండ్రులకి ఇప్పుడు గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు మేము నిరక్షరాస్యులం అనేటువంటి ఒక సందేహం రావచ్చు. మాకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము ఎవరు నేర్పించారు, మేము మటుకులా నేర్పించగలుగుతాం అనే సందేహాలు రావచ్చు. కానీ మీరు కొన్ని సూచనలు చేశారు. వాళ్ళతో కలిసి ఆడుకోవటం, కలిసి మాట్లాడటం, కలిసి బంధుత్వాల్ని పంచుకోవటం, కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇవన్నీ ప్రతి వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి విషయాలే. టీచర్ల విషయానికి వస్తేనా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, పిల్లలతో మెలిగేటువంటి విద్యని అభ్యసించి వచ్చిన వాళ్ళు బిఎడ్లో ఇవన్నీ చెప్తారు వాళ్ళకి. అవునండి. పిల్లల్ని పిల్లల్లాగా చూసి వాళ్ళని ఒక చక్కటి శిల్పంలాగా తీర్చిదిద్దే అవకాశం, నైపుణ్యత వాళ్ళ దగ్గర ఉంటాయి. కేవలం వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే సంఘంలోకి వచ్చి చక్కటి పౌరులు కావాలి అని ఒక దృష్టి గనక వాళ్ళకుంటే చక్కగా వాళ్ళు వీళ్ళని తీర్చిదిద్దుతారు, అందులో సందేహం లేదు. ఇక చివరిగా డాక్టర్ గారు, సమాజానికి చక్కటి వ్యక్తులు అందటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మీరేం చెప్తారు? తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఇప్పుడు జరిగే సమాజంలో ఉండే రుగ్మతలన్నిటికీ కారణం మనమందరము సరైన అవగాహన లేక, మనకు సరైన వ్యక్తిత్వ వికాసం లేక, అదే మనం పిల్లలపై రుద్దడం వల్ల పిల్లలు ఒక జిరాక్స్ కాపీస్ లాగా అవుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆశిస్తున్నాం కానీ అందించట్లేదు. మనం ఆశించేది పాజిటివ్గా ఉన్నప్పుడు అందించేది కూడా పాజిటివ్గా ఉండాలి, కానీ మనం అలా చేయట్లేదు. తల్లిదండ్రులు ఎంత టైం కేటాయిస్తున్నారు పిల్లలకి? ఉదాహరణకి డొనేషన్స్తో సీట్స్ సంపాదించడం, పైరవితో ఉద్యోగాలు సంపాదించడం. అంతెందుకండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లైన్లో కరెక్ట్గా నిలబడకుండా అరే ఆ పక్కకి వెళ్ళి తీసుకొని రారా, టికెట్ తీసుకొని రా అని చెప్తాం మనం. అంటే మనకు తెలిసిపోతుంది అనమాట, ఆ దొడ్డిదారిని పట్టుకుంటే సరిపోతుంది, అది షార్ట్ కట్. అట్లాగే పిల్లవాళ్ళ ముందు తల్లిదండ్రులు
కుటుంబంలో ఉండే రాజకీయాలు, వ్యక్తుల మధ్యలో ఉండే మనస్పర్ధలు, తల్లిదండ్రుల మధ్య, వివిధ బంధువుల మధ్య ఉండే విషయాలు మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాళ్ళలో ఒక ఆప్యాయత, అనుబంధాలు తగ్గిపోతాయి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ప్రాక్టికల్ విషయాలు కూడా మనం పట్టించుకోము మనం, కానీ అవి తప్పనిసరిగా వ్యక్తిత్వంలో అవి భాగమైపోతాయి, ఎసెన్షియల్ పార్ట్స్ అయిపోతాయి. అందుకనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చుట్టూన సమాజం, పెద్దలు వీళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళు వ్యక్తిత్వ వికాసం కలిగి ఉన్నప్పుడే వాళ్ళు వీళ్ళతోని పిల్లల్ని కరెక్ట్గా గైడ్ చేయగలరు. వ్యక్తి తనకు తాను, తన అంతర్దృష్టి ఇవన్నీ ఎక్కువగా ప్లే చేస్తాయని. అంటే తన జెనెటికల్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, అది ఎవరు కాదని లేరు. ప్రభావాలు కొన్ని ఉంటాయి, అవి కాదని లేరు. తనలో ఉండేటువంటి అంతర్దృష్టి ఇక్కడ ప్లే చేస్తుందని అనుకున్నాం మనం. అవునండి. ఆ యాంగిల్లో వ్యక్తి తనకు తాను ఏ విధంగా మలుచుకోవాలి. అయితే నేను చాలాసార్లు గమనించిన విషయం ఏంటంటే వ్యక్తుల యొక్క సామర్థ్యం వేరు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు. వాళ్ళలో సామర్థ్యం ఉన్నా సరే వాళ్ళు దాన్ని తక్కువగా చేసి చూడడం, వాళ్ళలోని చిన్న చిన్న లోపాలను, లేకపోతే జీవితంలో వాళ్ళు పొందని విషయాలను దాన్ని మాత్రమే చాలా మ్యాగ్నిఫై చేసి పెద్దగా చూడడం, అది లేకుంటే జీవితం ఏదో నిస్సారమైపోయినట్టుగా ఆలోచించడం చేస్తుంటారు. తర్వాత కొన్ని కొన్ని విషయాలకి వాళ్ళనే బాధ్యతగా చేసుకుంటారు. ఇంకా కొన్ని విషయాలలో ఉదాహరణకి ఒక ఇంపార్టెంట్ పని కోసం వెళ్ళాలి రేపు, కానీ ఈరోజు తెగ టెన్షన్ పెట్టుకుంటారనమాట. ఆ పని చేసే సామర్థ్యము, రిసోర్సెస్ తనకున్నా సరే తాను చేయలేనేమో, జరిగేది నెగిటివ్ అవుట్కమ్ ఉంటుంది, ఫలితం సరిగ్గా రాదు అని ఒక రకమైన నిరాశా దృక్పథంలో పడిపోతారు. సో ఈ నిరాశా దృక్పథం, ఈ నిస్పృహ, ఈ బలహీనతలు ఇవన్నీ కూడా చాలామంది వ్యక్తులలో ఇలాంటి లోపాలు ఉంటాయి. భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉండరు, చుట్టూ పరిసరాలు తమకు నష్టం చేస్తున్నాయని, నష్టదాయకమని అనుకుంటారు. కాబట్టి ఎదుటి మనిషి పట్ల విశ్వాసం ఉండదు, వ్యక్తుల మధ్యన ఉండే అనుబంధాలలో కూడా విశ్వాసం ఉండదు. ఉదాహరణకి చాలామంది అయితే హీరోగా ఉండాలనుకుంటారు, లేకపోతే జీరో అయిపోయినాం అనుకుంటారు. అట్లా కాకుండా మధ్యస్థంగా ఆలోచించడం వాళ్ళకి తెలియదు. జీవితంలో చాలా విషయాలు మధ్యస్థంగానే ఉంటాయి, కానీ వాటికి యాక్సెప్టెన్స్ ఉండక ఆ విషయంలో వాళ్ళు తప్పుగా అంచనా వేసుకుంటారు, దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచన విధానాలలో ఉండే లోపాలని తప్పనిసరిగా సరిదిద్దడం వ్యక్తిత్వ వికాసంలో అత్యవసరమైన విషయం. అంటే ఆశావాహ దృక్పథం, నిరాశావాహ దృక్పథం, ఈ రెండిటికి మధ్యలో ఒక ఆచరణాత్మకమైనటువంటి దృక్పథం ఉండాలని మీరు చెప్తున్నారు. జీవితం ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఉండదు. మన ప్రయత్నం ఒకవైపు, పరిస్థితుల ప్రభావము ఇంకొక వైపు, అట్లాగే మిగతా ఎన్నో అంశాలు కూడితేనే మనం ఆశించే ఫలితం వస్తుంది. అలాంటప్పుడు మనం ప్రయత్నం చేయగానే ఫలితం రావాలని లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మన యొక్క యాటిట్యూడ్, అంటే హౌ వీ ఫీల్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ అండ్ అదర్స్ అన్నది మనం మార్చుకోనంత వరకు మన వ్యక్తిత్వంలో ఒక సానుకూలమైన దృక్పథం అసలే రాదు. అట్లాగే ఏ డ్రాప్ ఆఫ్ యాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఓషన్ ఆఫ్ థియరీ. మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంత డిస్కస్ చేసినా అది మనం యాక్షన్లో పెట్టకుంటే వేస్ట్. అందుకనే చిన్న చిన్న స్టెప్స్లో వాళ్ళని మనం గైడ్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఈ వీక్లో ఏం చేసాం, వాళ్ళు డైరీ రాయాలన్నమాట. డైరీ రాయడం ద్వారా ఆత్మ పరిశీలన శక్తి పెరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్, మేము ఇచ్చే సజెషన్స్ అన్నిటిని వాళ్ళు పాటించడం ద్వారా తప్పనిసరిగా ఎంత బలహీనుడు అనుకున్న వ్యక్తి కూడా ఒక శక్తివంతమైన వ్యక్తిత్వంగా తప్పనిసరిగా రూపుదిద్దుకుంటారు. చివరిగా మీరు మంచి విషయం చెప్పారు డాక్టర్ జగదీష్ గారు. తెలుగులో ఒక చిన్న కవిత లాంటిది ఉంది. ఒక సముద్రం అంతటి మేఘం కంటే కూడా ఒక బిందువు అంతటి చినుకు నిజంగా చైతన్యాన్ని తీసుకొస్తుంది భూమిలోని. అంత పెద్ద మేఘం ఉన్నా కానీ అది కురవకపోతే లాభం లేదు. అంటే ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, మనకు ఎంత పెద్దవాళ్ళమైనా అనేది కాదు, ఎంత అనుభవం ఉందనేది కాదు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మన తోటి వాళ్లలో అది ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది మన ప్రవర్తన అనేదే ప్రధాన అంశమని ఒక సూక్తితోటి మీరు ముగించారు.